జనాభా పరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని మరొకసారి గౌరవనీయులు ఎస్సీ వర్గీకరణలో నియమించబడ్డ ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారైన గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి ఎంఆర్పిఎస్ మరి నేతగాని కొన్ని దళిత కులాల సంఘాల పక్షాన మేము లిఖితపూర్వకంగా మన విజ్ఞప్తి చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద గత షమీమ్ అఖ్తర్ గారి నివేదిక అందులో కొన్ని లోపాలను చూడకుండానే సబ్ కమిటీ ఆమోదించడం, సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించకుండానే క్యాబినెట్ ఆమోదించడం, పూర్తి స్థాయిలో చర్చ జరగకుండానే అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఇవన్నీ లోపాలను సరిచేసే ఉద్దేశంతో కాకుండా మేఘాల మీద ఏదో ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెప్పడం కోసం జరిగిన తంతుగా కనిపిస్తున్నది. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ నివేదికలు ఉండబడే లోపాలను సరిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయం సమాజంలో అన్ని వర్గాలకు తెలిసిందే. అదే రోజు ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ మంత్రివర్గ ఉపసంఘం సంబంధించిన చైర్మన్ గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్గీకరణ మీద ఏదైనా లోటుపాటు ఉంటే మరొకసారి అధ్యయనం చేయడానికి కూడా మనం ప్రయత్నం చేద్దామని ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మన ఏకసభ్య కమిషన్ గడువును షమీమ్ అఖ్తర్ గారికి ఇచ్చిన గడువును మార్చి 10 వరకు పొడిగించినందున ఇదే రోజు మాకు మధ్యాహ్నమే సమయం ఇచ్చినందున జరిగిన కమిషన్ నివేదికలో ఉన్న లోపాలేంటి, వాటిని ఇప్పటికైనా సరిచేయాలని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి మేము లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము ఏ అభ్యంతరాలు వ్యక్తం చేశామో, ఏ అభిప్రాయాలు వ్యక్తం చేశామో, ఏ నిబంధనలకు లోబడి ఈ నివేదిక లేదని చెప్పి మేము స్పష్టం చేశామో వాటన్నింటినీ చదివి వినిపించడం కూడా జరిగిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందులో గతంలో ఇచ్చిన నివేదికలో టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఏదైతే ఉన్నదో, విధి విధానాలు ఏవైతున్నాయో ఆ విధి విధానాల్లో ప్రధానంగా వర్గీకరణ విషయంలో హేతుబద్ధత చూడాలన్నారు, శాస్త్రీయబద్ధత చూడాలన్నారు, ప్రామాణిక చూడాలన్నారు, అదే సమయంలో న్యాయసమ్మతం చూడాలన్నారు. కానీ కమిషన్ నివేదికలో మాత్రం ఇవన్నీ లోపించిననే విషయం స్పష్టంగా కొన్ని ఆధారాలతో చెప్పడం కూడా జరిగిందనేసి కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా మొదటిది షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ల కేటాయింపు జరుగుతున్న సమయంలో మొదటి గ్రూపుకు మూడవ గ్రూపుకు మధ్యలో ఉండాల్సిన గ్రూపుకు అన్యాయం చేసే విధంగానే, రిజర్వేషన్ల కేటాయింపులో తగ్గింపు చేసే విధంగానే ఒక ప్రయత్నం జరిగినట్టుగా కనిపించిందనే విషయం మనం స్పష్టం చేశాము. అందుకు ఆధారంగా మొదటి గ్రూపుకు బి నుండి తీయబడ్డ బుడగ జంగాలు కొన్ని కులాలను కలిపి ఈ గ్రూపుకు కేటాయించిన మొత్తం ప్రజల సంఖ్య 1,70,000 ఉంటే 1%కు, అదే అత్యంత అభివృద్ధి చెందిన మూడో గ్రూపుకు మాలలున్న గ్రూపుకు 3,54,000 జనాభాకు 1% ఇచ్చినట్టు జరిగింది. ఇక్కడ అత్యంత వెనుకబడ్డ మొదటి గ్రూప్కు 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని చూస్తే బాగా అభివృద్ధి చెందిన గ్రూపుకు 3,54,000 చూశారు. అట్లాంటప్పుడు ఇటు అభివృద్ధి చెందిన వాళ్ళకంటే వెనుకబడి అత్యంత వెనుకబడ్డ వాళ్ళకంటే ముందున్నామంటే మధ్యస్థ గ్రూప్ ఏదైతే ఉన్నదో దానికి రమారమి అదే నిష్పత్తి కేటాయిస్తే 2,62,000కు 1% కేటాయించాలి. మొదటి గ్రూపుకు 1,71,000, మూడో గ్రూప్కు 3,54,000 అయినప్పుడు మధ్యస్థంగా ఉండబడే ఈ వర్గం మాదిగల గ్రూపుకు
2,62,000 చూపెట్టాల్సింది 3,54,000 కంటే మించి 3,64,000 జనాభా 1% కేటాయించడం జరిగింది. ఇక్కడనే శాస్త్రీయత లోపించిందని, హేతుబద్ధత లోపించిందని స్పష్టంగా చెప్తున్నాం. అదే 2 లక్షల మధ్యస్థ గ్రూప్కు మధ్యస్థ స్థాయిలో 2,62,000కు 1% కేటాయిస్తే మాదిగలు ఉన్న గ్రూపుకు 12.5% రిజర్వేషన్లు రావాలి. కనీసం 3 లక్షలు కేటాయించినా కూడా 3 లక్షలకు 1% కేటాయించినా కూడా మాకు 11% రిజర్వేషన్ రావాలి. అదే మేము మొదటి చెప్తున్న వాదన నుంచి కూడా మేము తీసుకుంటాం. అంటే రిజర్వేషన్ల కేటాయింపులో ఎలాంటి న్యాయసమ్మత లేని వాదనను తీసుకొచ్చారే కానీ హేతుబద్ధత లేని నిర్ణయాలు తీసుకునేది తప్ప హేతుబద్ధతకు ఉన్న నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లనే మాదిగలకు జనసంఖ్యకున్న మాదిగలకు అన్యాయం జరిగిందనేసి మీకు చూసుకుంటుంది. ఇక రెండోది, అత్యంత వెనుకబడ్డ దళిత కులాల్లోకి అంతకు ముందే సి గ్రూపులో ఉండి అభివృద్ధి చెందిన కులాల్లో ఉండవలసిన మన్నే పంబాల చేర్చడం కూడా మొదటి గ్రూప్ అవకాశాలను కూడా దెబ్బతీయడానికి మళ్ళీ మూడో గ్రూపులు ఉండాల్సిన వాళ్ళని చొరబడేటట్టు చేసింది. ఇది న్యాయసమ్మతం కాదనే విషయం కూడా మీకు చెప్పడం జరిగిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకుంటున్నాను. దానితో పాటు ఇక్కడ మూడో ప్రధాన విషయంలో బి గ్రూపులో 1,11,000 ఉండబడే మా బుడగ జంగాలకు కొన్ని కులాలను కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని ఒక మాదిగలుగా మేము స్వాగతిస్తున్నాం. 1,11,000 ఉండబడే ఒక ప్రధాన కులానికి 4-5 కులాలు కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం న్యాయసమ్మతమైనప్పుడు, మరి మూడో గ్రూపులో ఉండబడే తెలంగాణ సమాజంలోనే అత్యధిక జనసంఖ్యలో మూడో సంఖ్య ఉండబడే మరి నేతకాని కులం 1,33,000 ఉన్నా కూడా అదనంగా కొన్ని కులాలను కలిపి ఒక ప్రత్యేక పర్సెంటేజ్ ఇచ్చి రిజర్వేషన్ ఏర్పాటు చేయకపోవడం, ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడం చూస్తే అర్థమేమవుతుందంటే మాదిగలున్న గ్రూపులో ఎక్కువ జనాన్ని తీసుకెళ్లి పక్కకు పెట్టి మాదిగల గ్రూపులో రిజర్వేషన్ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం, కానీ అదే మాలలున్న గ్రూపులో అంతకంటే జనసంఖ్య ఎక్కువ ఉన్నా కూడా అదే గ్రూపు నుండి వాళ్ళ రిజర్వేషన్లు పెరిగేటట్టుగా ఉమ్మడిగా గ్రూప్ రిజర్వేషన్ పెరిగేటట్టుగా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందువలనే ఖచ్చితంగా 1,11,000 కులానికి కొన్ని కులాలను కలిపి మొదటి గ్రూప్ ఏర్పాటు చేసినట్టుగానే 1,33,000 ఉండబడే మన నేతకాని కులానికి కొన్ని కులాలను కలిపి మూడో గ్రూపులో ఉంచి అందులో అభివృద్ధి చెందిన మాల కులాలని ఈ గ్రూప్లో చేర్చి వాళ్ళకు ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పర్సెంటేజ్ వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఏబిసిడి గ్రూపులు చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఇంకో ప్రధాన విషయం, ఇక్కడ మాదిగల గ్రూపులో ఉండబడే రిజర్వేషన్ శాతం పెరగకుండా చేయడానికి ఒక కుట్ర స్పష్టంగా జరిగింది. అదే మాలల గ్రూపుల రిజర్వేషన్ జరిగిందని మీరు దృష్టిస్తున్నాను. ఉదాహరణకు మాదిగల గ్రూపులో 32 లక్షల పైకి ఉండబడే మాదిగల గ్రూపులో 17 కులాలను కలిపినట్టుగా చెప్పారే కానీ మొత్తం 17 కులాల మొత్తం జనాభా 40,000 మించలేదు. అంటే 32 లక్షల పైగా 33,000 ఉండబడే దాంట్లోకి 17 కులాలను కలిపినట్టు చేశారు, 40,000 మాత్రమే అందులో ఉంచేశారు. కానీ అదే 15 లక్షల జనాభా ఉండబడే మాలల దగ్గర మాత్రం 25 కులాలను అదనంగా కలిపి 2,44,000 మందిని అక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ మాత్రం 40,000 మందినే చేర్చారు, అక్కడ 2,44,000 మందిని అక్కడ చేశారు. అంటే దాని అర్థం ఇక్కడ 1,71,000కు ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు మరి మాలల దగ్గర ఉండబడే 2,44,000 మందికి పైకి ఉండబడే వాళ్ళకు ఎందుకు గ్రూప్ ఏర్పాటు చేయలేదంటే అక్కడ మాలల గ్రూపుకు రిజర్వేషన్ శాతం ఉమ్మడిగా పెంచి అక్కడ మాలల కంటే వెనుకబడ్డ కులాల అవకాశాలను దోసుకోవడానికే ఈ కుట్ర జరిగినట్టుగా కనిపించింది. ఏదేమైనా కమిషన్లో లోపాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అది గౌరవ పెద్దలకు మేము చెప్పడమే కాదు, రాసిన ప్రతి అక్షరాన్ని కూడా మేము చూపెట్టిన ప్రతి ఆధారాన్ని కూడా సవివరంగా చదివి వినిపించామనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, ఏది ఏమైనా మేము కోరుతున్నది ఒకటే, రిజర్వేషన్ల కేటాయింపులో ఖచ్చితంగా న్యాయబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. కాబట్టి న్యాయబద్ధత హేతుబద్ధత ఉండే విధంగానే వర్గీకరణ జరగాలి. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన కులాలు రావద్దు. అదే సమయంలో
రెండో గ్రూప్కు ఉండబడి రెండో కులం జనసంఖ్యల కులానికి రిజర్వేషన్ కేటాయించినప్పుడు అత్యధికంగా మూడో గ్రూపులకు సంబంధించిన కాడ మూడో స్థానంలో ఉండబడి నా నేత కాని వాళ్లకు నాలుగో గ్రూపులో ఉండబడి నాలుగో జనసంఖ్య గల నా బేడగూడ విధంగా గ్రూప్ కేటాయించినప్పుడు నేను స్వాగతిస్తున్నాం. కానీ మరి అత్యధిక జనసంఖ్యల మూడో కులానికి రిజర్వేషన్లు ప్రత్యేక కేటాయింపు లేకపోవడం అన్యాయమని మేము చెప్తున్నాం. ఏది ఏమైనా ఏబిసి కాడ ఆపకుండా డి కూడా తీసుకురావాలి. డిని రద్దు చేసి సి వరకే పెట్టడం ఉద్దేశం ఏంటంటే డి గ్రూప్లో మెజార్టీ కులాలకు సంబంధించిన దోసుకునే వాళ్ళు ఉండాల్సిన చోట సి గ్రూపులో ఉండి అత్యంత సి గ్రూపులో వెనుకబడ్డ కులాల అవకాశాలని మానలు దోసుకోవడానికి ఏదో కుట్ర జరిగినట్టుగానే ఇక్కడ డి లేకుండా చేసిన విషయం కూడా విశ్వాసం చేస్తూ మేము చేసిన విజ్ఞప్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి కమిషన్ గడువు పొడిగించినందుకు, అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ పొడిగించడానికి సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ షమీం అఖ్తర్ గారికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ గతంలో జరిగిన లోపాలను సరిచేసి అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని, త్వరగా కమిషన్ నివేదిక అందించి వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా అందరికీ న్యాయం జరిగే విధంగా పూర్తి చేయడానికి మీ బాధ్యత తీసుకోవాలని చెప్పి గౌరవ షమీం అఖ్తర్ గారికి విజ్ఞప్తి చేశాం, కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం.